అయ్యగారు అమ్మవారి విగ్రహాలు మీ ఇంటి నుండే వస్తాయి అని అన్నారు, దాని వెనుక విశిష్టత? దాదాపు నాకు తెలిసి ఇది నాది 3వ తరం అండి. మా తాతగారు మాణిక్యంచారి గారు చేశారు, తర్వాత అనంతచారి మా నాన్నగారు చేశారు, తర్వాత నా పేరు సర్వేశ్చారి అండి. అంటే తరతరాలుగా మీ ఇంటి నుండే అమ్మవారి విగ్రహాలు అనేటివి దాదాపు నా చిన్న ఉన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మా తాతగారు ఇక్కడ మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. పూజలు చేసి తర్వాత బ్రాహ్మణ వాళ్ళ ఇంట్లో కూడా పూజలు చేసి ఇక్కడ ఊరేగింపుతో ఇక్కడే తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆషాఢ మాసంలో 9 పూజలు ఉంటుంది. ప్రతి ఆదివారం గురువారం ఇక్కడ పూజలు జరుగుతుంది అనమాట. ఐదో పూజ రోజు ఇక్కడ అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది. 7వ పూజ రోజు శాకాంబరి అలంకరణ ఉంటుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది ఇక్కడ. తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ కుల వృత్తి సంఘాల నుంచి మన అందరి నుంచి ఇక్కడ తమ వాళ్ళ వృత్తిపరంగా అమ్మవారికి సేవలు చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కుంభహారతి అనేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది.